సంతోషం, ఎందుకంటే సమయపాలన చాలా అద్భుతంగా చేశారు. కొండయ్య గారిని ఫాలో అవ్వాలని చెప్పి అందరినీ కోరుకుంటూ ఇప్పుడు ఎం మాలకొండ యాదవ్ గారు చేరాలి. అలాగే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే అవకాశం నాకు కల్పించినటువంటి సభాపతికి, సభకి అందరికీ ముందుగా నమస్కారాలు. నిన్న గవర్నర్ గారు ప్రసంగించినటువంటి విషయంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 8 నెలల్లో ఏ రకంగా అభివృద్ధి జరిగింది, రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నాం అనేటువంటిది చాలా స్పష్టంగా వారు చెప్పడం జరిగింది. వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు. గతంలో శాసనసభలో మంత్రులుగా 2014 నుంచి 2019 వరకు జరిగినటువంటి మంత్రివర్గం కానీ, ఇప్పుడున్న మన మంత్రులు కానీ చేస్తున్న విధానానికి అప్పుడున్నటువంటి విధానానికి ఎంత తేడా ఉందన్న విషయం ప్రజలు గమనిస్తున్నారు. మనం వచ్చిన తర్వాత కనీసము ఒక ఇరిగేషన్ విషయం మొట్టమొదట రావడంతోనే పెన్షన్ కార్యక్రమాన్ని కంప్లీట్ చేసింది కూటమి ప్రభుత్వం. ఆ తర్వాత ఇమీడియట్గా పాలన తెలిసినటువంటి వాళ్ళకి తెలియని వాళ్ళకి ఎంత తేడా ఉందంటే 5 సంవత్సరాలు ఒక్క కాలంలో పూడికి తీయాల, ఎక్కడ కూడా తూటాకు తీసినటువంటి సందర్భం లేదు. ఇమీడియట్గా మన గవర్నమెంట్ వెంటనే ఫండ్స్ ఇస్తే దాని ద్వారా కాలువలన్నీ బాగు చేసుకొని ఈ రోజున ధైర్యంగా వ్యవసాయ మంత్రి గారు కూడా చేసినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాల్లో ధాన్యం పోయిన గవర్నమెంట్లో ధాన్యం అమ్మితే డబ్బులు ఇవ్వలేదు, మళ్ళీ ఆ అప్పులు కూడా మనమే తీరుస్తున్నాం. అలాగే విద్యాశాఖ విధానానికి వెళ్తే నేరుగా తల్లిదండ్రుల అకౌంట్లో డబ్బులు వేస్తా అన్నాడు. ఏం వేశాడు? ఆ డబ్బులు వేయకపోవడం వల్ల అనేక మంది విద్యార్థులు ఈరోజు డ్రాప్అవుట్స్గా మిగిలిపోయారు. అలాగే ఆరోగ్యశ్రీ విషయంలో కానీ దేన్ని కూడా పట్టించుకోవాలి. హెల్త్ విషయంలో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు CMRF ఫండ్స్ మనం ఏ రకంగా ఇచ్చాం, ఎంతమందిని ఆదుకున్నాం. అలాగే ఇరిగేషన్లో పూర్తిగా పోలవరాన్ని అన్నిటిని అటకెక్కించారు. ఏ విషయాన్ని చూసినా సరే వాళ్ళు అసలు పాలన చేశారా చేయలేదా, కేవలం తిట్లు పురాణాలు, ప్రజాస్వామ్యం ఉందా లేదన్నట్టుగా ప్రవర్తించి అదే తీరును నిన్న ప్రదర్శించడం కూడా ఏమంత బాగలేదని సామాన్య ప్రజలు కూడా అర్థమైపోయింది. కాబట్టి ఇదే పరిస్థితి వీళ్ళు కంటిన్యూ ఎందుకు చేశారు? ఆ చేసిన సందర్భంలో ఇవాళ ప్రజలు బుద్ధి చెప్పినా వాళ్ళ మనసు మారలేదు, వాళ్ళ పద్ధతులు మారలేదు. అక్కడే కూర్చొని ప్రతిపక్ష నాయకుడు ఒక 4 పోయి చిన్నపిల్లలతో గోల్ చేసినట్టు గోల్ చేపించి రెండు వెనక్కని మనందరం చూస్తున్నప్పుడే వెనక్కి పంపించాడు. ఇది ఆయన ఏమనుకుంటున్నాడు తెలియదు అనుకుంటున్నాడు, కానీ తెలుస్తుంది. అసలు ఈయనకి అడ్మినిస్ట్రేషన్ అనేది తెలియదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే గతంలో మంత్రులు ఎలా చేశారు, సరిగ్గా వాళ్ళ నాన్నగారు కూడా ఏం చేశాడు ఏది తెలియట్లేదు. ఈ వ్యక్తి గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇవాళ మనం చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలు ఎంత ఆనందంగా ఉన్నారంటే, కేవలం NRGS గూగుల్ సెట్స్ లాంటివి ఇస్తే మేము గ్రామాల్లోకి వెళ్తే వాళ్ళు ఎంత ఆనందపడుతున్నారు. ఆ అభివృద్ధి చూసి వాళ్ళు చాలా సంతోషపడుతున్నారు. ఎప్పుడు వీటన్నిటికంటే కూడా మేము ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్నామన్న ఫీలింగ్ ఉంది. కానీ ఆ రోజున కనీసం మాట్లాడడానికి ఎలక్షన్ ముందు కూడా చూసినట్టుగానైతే ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడిన పరిస్థితి లేదు. మరీ ముఖ్యంగా నాలాంటి నియోజకవర్గం అయితే నోరెత్తిన పాపాన పోలా, అసలు ఓటేస్తారా ఏది కూడా తెలియనటువంటి పరిస్థితి ఉండేది. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మనం ఏం చేస్తున్నాం ఏం చేయబోతున్నాం అన్నది పూర్తిగా గవర్నర్ గారి ప్రసంగం జరుగుతుంటే అది వినడం మానేసి అసలు ఏం అడగాలో అది అడగలే. వాళ్ళు అడగడానికి చాలా ఉన్నాయి. ఈరోజు మనం ప్రారంభం చాలా విషయాలు ప్రజాక్షేత్రంలో చెప్పిన వాటికి సమాధానం చెబుతున్నాం, పని చేస్తున్నాం, మనం నమ్ముతున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హౌసింగ్ విషయంలో కానీ జలజీవన విషయంలో కానీ ఏది ఇచ్చినా కూడా ఒక్కటి కూడా మ్యాచింగ్ గ్రాంట్ లేకుండా ఆయన చేసిన పాపాన పోలేదు. ఇన్ని పనులుండగా కేవలం ఆయన గురించి మాట్లాడాలంటే మనకే అసహ్యం వేసే పరిస్థితి వచ్చింది. కేవలం మొదలు పెడతాం, ఎవడన్నా మాట్లాడితే వాడిని తీసుకెళ్ళిపోవడం, పోలీసుల ద్వారా ఇచ్చేయడం, మనకి కూడా ఇబ్బంది జరిగింది.
నేను ఫస్ట్ ఇక్కడ ప్రమాణ స్వీకారం జరుగుతుంటే నా నియోజకవర్గం రేప్ అండ్ మర్డర్ అయింది. ఇమీడియట్గా హోమ్ మినిస్టర్ గారు మేము వెళ్ళిపోయి అప్పటికప్పుడు సమస్య పరిష్కారం చేశాం. ఈరోజు ఎక్కడ చూసినా సరే సీసీ కెమెరాలు ఏ పోలీస్ స్టేషన్లో అయినా ఇక్కడ ఏదైతే డీజీపీ ఆఫీసులో ఉందో ఈరోజు చీరాల లాంటి ఊర్లో కూడా అటువంటి కెమెరాలు పెట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కంట్రోల్ చేసే పొజిషన్కి మనం వెళ్తాం. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవడో ఒకడు కనీసం ఆ యొక్క కోవిడ్ సమయంలో కూడా బయటకు వస్తే వాళ్ళు కొట్టి చంపినటువంటి సందర్భాలు, మహిళల మీద వాళ్ళు చేసినటువంటి అగత్యాలు ఏంటి, ఇవన్నీ మనం వాళ్ళని ఎండగట్టాం. ప్రజలకు అర్థమైంది కాబట్టి వాళ్ళు ఇంటికి వెళ్ళారు. ఇప్పటికైనా బుద్ధి రాలేదనేది నా అభిప్రాయం. బుద్ధి వస్తే నిన్న ఆ ప్రవర్తన అట్లా చేయరనేది నాకు నా అభిప్రాయం. ఏదైనప్పటికీ కూడాను మన ప్రభుత్వం ఏం చేయబోతుందన్న విషయాన్ని కూడా స్పష్టంగా ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పగలిగాం. అలాగే రేపు కూడా ధీటైన సమాధానం వాళ్ళకి సమాధానం చెప్పబోతున్నాం. వాళ్ళు ఇంకా రాలేరు ఇక్కడికి, ఎట్టి పరిస్థితులు వచ్చే ధైర్యం వాళ్ళకి లేదు. కాబట్టి మనం చాలా ధైర్యంగా ముందుకెళ్ళి ఈ రోజున మన మంత్రులు ఏ పరిస్థితులు ఉన్నారు, మేము అడిగితే నీకేం కావాలో చెప్పు మేము చేస్తాం, నీకు ఇల్లు కావాలా ఇస్తాం, లేదు నీకేం కావాలో చెప్పు గవర్నమెంట్ హాస్పిటల్కి నీకేం కావాలో చెప్పు ఇస్తాను, లేకపోతే వ్యవసాయ మంత్రి గారు ఉన్నారు ఏవైనా మందులు కానీ ఏవైనా సరే ఏం కొరత ఉంది మన దగ్గర అన్ని ఇత్తనాలతో సహా అన్ని ఇస్తున్నాం. ఈరోజు ధాన్యం కొంటున్నాను మన వాళ్ళు, ఎక్కడైనా ఇబ్బంది వస్తే ఇమీడియట్గా మనం పోయి ఆ కలెక్టర్ గారికి చెప్తే ఆ పని జరుగుతుంది. అలాగే సివిల్ సప్లై మంత్రి గారు ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి టూరిజం ఉంది, అడగటం మాది లేటు కానీ మంత్రులు స్పందించే విధానం నాకు చాలా బాగా నచ్చిందని చెప్పేసి తెలియజేస్తూ ఈ అవకాశానికి ధన్యవాదాలు. చాలా సంతోషం, ఎందుకంటే సమయపాలన చాలా అద్భుతంగా చేశారు. కొండయ్య గారిని ఫాలో అవ్వాలని చెప్పి అందరినీ కోరుకుంటూ ఇప్పుడు